దేవుడు మిమ్మును నన్ను ఎంతగానో ప్రేమించి మరొకసారి దేవుడు మీ మధ్యకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మనము క్రిస్మస్ పండుగకు చాలా దగ్గరగా ఉంటున్నాం. పండుగను క్రీస్తు జన్మదినాన్ని మనం గొప్పగా జరుపుకోవడానికి మన మనసులు ఉత్సాహపడుతూ ఉన్నాయి. మన కుటుంబాల్లో సంతోషం ఆనందంతో ఉంటుంది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు రక్షకుడుగా వచ్చాడని సంతోషిస్తున్నామా, లేకపోతే కొత్త బట్టలు ఏదో ఇంత పిండి వంటలు చేసుకొని తింటున్నామని సంతోషిస్తున్నాము అనేదాన్ని మనము ఆలోచించాలి. మనము దేని కొరకు సంతోషించాలి అంటే, లోకరక్షకుడైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడని మనము సంతోషించాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభువును బట్టి సర్వము సృష్టించబడి ఉన్నది. సర్వలోకము యేసుక్రీస్తును బట్టే సృష్టించబడినది. ఆకాశము, భూమి దృశ్యమైనవి అంటే మనకు కనిపించేటటువంటివి, మన కంటికి కనిపించేది ఏదైనా కూడా తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సృష్టించినటువంటిది. ఆయన లేకుండా ఏది కూడా సృష్టించలేదు. మనకు కనిపించేటటువంటిది దేన్నైనా కూడా ఆ దేవుడు సృష్టించినటువంటిదే. కంటికి కనిపించినటువంటి దానిని కూడా ఆయనే సృష్టించాడు. మన కంటికి కనపడనివి చాలా ఉన్నాయి. మనకి గాలి కనిపిస్తుందా? కనపడదు. ఆత్మ కనిపిస్తుందా? కనపడదు. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం మనం చూస్తున్నామా? చూడట్లేదు. కనబడనివి ఇంకా చాలా ఉన్నాయి. బ్యాక్టీరియాస్ అంటే వైరస్లు, కంటికి కనబడనివి మైక్రోస్కోప్తో చూస్తే కూడా కనబడనటువంటివి కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సృష్టించింది దేవుడు. ఆయన దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను దేనైనను, ఒక అధికారమునైనను రాజ్యమునైనను ప్రభుత్వమునైనను ఆయనే సృష్టించాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వమును ఆయన యందు సృజింపబడేను. కలిగి ఉన్నది అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలిగి ఉంది. ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మనం ఈ లోకంలో జన్మించున్నామంటే, మనం ఈ లోకంలో మనుష్యునిగా పుట్టి ఉన్నామంటే దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే, దేవుడు మనుష్యులను తన రూపమందు తన పోలిక చొప్పున తనలాగా సృష్టించాడు. దేవుడు ఎలా ఉంటున్నాడంటే మనలాగా ఉంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో దేవుడు అలానే ఉన్నాడు. దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే, దేవుడు ఈ మనుష్యులు ఆయనతో ఉండాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయము
26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మన స్వరూపమందు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. మన అంటే ఇక్కడ బహువచనము వాడుతూ ఉన్నాను. మన స్వరూపమందు అంటే అక్కడ ఆదిలో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, వీరి పోలిక చొప్పున మానవుని సృజించాలి అని అనుకుంటాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మానవుని సృజించాలి అని ఆయన తనలో తాను అని అనుకుంటున్నాడు. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని పోలిక చొప్పున ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? మనుషులు ఉంటున్నారు. దేవుడు ఏ విధంగా ఉంటున్నాడో ఆ విధముగా తన పోలిక చొప్పున మనల్ని మట్టి నుండి తీసి మనకు జీవాత్మను ఊది మనల్ని దేవుడు సృష్టిస్తున్నాడు. కనుక అయితే ఈ సృష్టించినటువంటి ఈ మనుష్యుణ్ణి దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలంలో అతన్ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం ఏదనగా ఈ సృష్టించినటువంటి ఈ మానవునికి, ఈ నరునికి ఆ దేవుడు ఒక తోటను నిర్మిస్తూ ఉంటున్నాడు. ఆ తోట ఏదోను తోట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏదోను తోటలో ఆదాము ఉంటున్నప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు, దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునితో సహవాసము సంబంధము కలిగినప్పుడు దేవుడు నరునితో ఆయన సహవాసము సాన్నిహిత్యము కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నప్పుడు ఒక విషయంలో తినవద్దన్నటువంటి పండును తిని ఆయన తప్పిపోయినాడు, పాపం చేసి ఉన్నాడు. కనుక భయపడి దాక్కున్నాడు. అప్పుడు ఎప్పుడైతే దాక్కున్నాడో, ఎప్పుడైతే చేయొద్దన్న పని చేశాడో, అప్పుడు దేవునికి మనిషినికి ఉన్న మధ్య సంబంధము తెగిపోయింది. దేవుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే, ప్రభువా నేను దాక్కుంటిని అని అంటున్నాడు. ఎందుకని దాక్కుంటున్నాడు? అంతవరకు దేవునితో సంబంధము కలిగినటువంటి వ్యక్తి, అంతవరకు దేవునితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దేవుడు పిలిచినప్పుడు భయపడి దాక్కున్నాడు. ఎందుకోసం దాక్కున్నాడు? అతడు తప్పు చేశాడు, అతడు పాపము చేశాడు. కాబట్టి పాపం చేసినప్పుడు అతడు భయపడి దాక్కుంటున్నాడు. మనం మన జీవితాల్లో మనం పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి రాలేకపోతాం. మనం మన జీవితాల్లో యథార్థంగా లేనప్పుడు దేవుని సన్నిధికి, పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి రాలేక మనం భయపడి మన ఇళ్ళలోనే దాక్కుంటాం. చర్చికి, దేవుని మందిరానికి మనం రాలేము. ఎందుకంటే అక్కడ ఆదిలోనే ఆదాము తప్పు చేసినప్పుడు భయపడి దాక్కున్నాడు. ఆ విధముగానే ఈనాడు ఉన్నటువంటి మనుషులు కూడా పాపం చేసేటటువంటి వారు పరిశుద్ధులైనటువంటి దేవుని సన్నిధికి రాలేరు. దేవుడు తనతో సంబంధము, సహవాసము కలిగి ఆశించాడు. వీరితో నేను శాశ్వత కాలము సంబంధము కలిగి, సహవాసము కలిగి దేవుడు ఉండాలని ఆశించాడు. ఆశించినప్పుడు మనము తప్పిపోయాము. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధము కట్ అయింది, తొలగిపోయింది. అయితే మరలా మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని ఆశ ఏమిటి అంటే, ఆయన ఎంతో ప్రేమగా మనల్ని సృష్టించాడు. ఈ మనుష్యునితో నేను కలిసి ఉండాలి, వీరితో శాశ్వత కాలము నేను సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. అయితే మనం తప్పిపోయాం, దేవునికి మనకు సంబంధం తొలగిపోయింది. అయితే ఆ ఆశ, దేవునికి ఉన్నటువంటి ఆ కోరిక ఎలా నెరవేరుతుంది అనగా, ఆ ఆశను నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. దేవుని గురించి,
దేవుని యొక్క గొప్పదనాన్ని గురించి తెలియజేశారు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మరలా తండ్రితో ఐక్యపరచుటకు మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము ఒక వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి చదువు 10వ వచనం చదువు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం, ఆయన ఈ లోకానికి మనుష్యావతారుడుగా కన్యక మరియ గర్భము ద్వారా ఈ లోకానికి రావడం, అది సంతోషకరమైనటువంటి సువర్తమానం, సంతోషకరమైనటువంటి వర్తమానం. ఎందుకనగా ఆదిలో ఎప్పుడైతే తెగిపోయిందో దేవునికి మనుషునికి మధ్య సంబంధము యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ మనుష్యులను తండ్రితో సహవాసము కలిగించుటకు, తండ్రితో ఐక్యపరచుటకు ఆయన తనను తాను త్యజించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనం పాపంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉదయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చెప్పు. 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనం. చివరి కింది వచనాలు చదవాలి. బెయల్జెబూలు దేశము, జెబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతలనున్న సముద్రము తీరమున అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించారు. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో కూర్చున్న వారికి, మరణ ఛాయల్లో కూర్చున్నటువంటి వారికి గొప్ప వెలుగు ఉదయించింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం చీకట్లో ఉన్నాం, మనం పాపంలో ఉన్నాం. ఈ చీకటి నుండి, ఈ పాపం నుండి మన అంతకు మనము బయటికి రాలేము. మనం మరణంలో ఉన్నాం. శారీరక మరణము, ఆత్మ మరణము, ఈ 2 మరణాలు ఉన్నాయి. మరణములో ఉన్నాం. మరణములో నుండి విడిపించుటకు గొప్ప వెలుగు ఉదయించెను. శరీర మరణము సహజమైనది, కానీ అది తాత్కాలికమైనది. ఆత్మ మరణము శాశ్వతమైనటువంటిది. ఆత్మ నిత్యము అగ్నిగుండములో కాలాల్సినటువంటి
సమయం ఉన్నది. మన క్రియలను బట్టి, మన పనులను బట్టి ఆత్మకు శిక్ష ఉంటుంది. కాబట్టి ఆత్మలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గొప్ప వెలుగుగా ఈ లోకంలో ఉదయించి ఉన్నాడు. మనలను రక్షించడానికి మీ కొరకు రక్షకుడు ఈ లోకంలో ఉదయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మనను రక్షించేటటువంటి దేవుడై ఉన్నాడు. మనలను నరకము నుండి, మరణము నుండి, శాపము నుండి, పాపము నుండి, ప్రతి విధమైనటువంటి రోగము నుండి, రుగ్మత నుండి, ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి విడిపించేటటువంటి దేవుడు. ఆయన మనకు రక్షకుడై ఉన్నటువంటి దేవుడు. మన దేహములకు ఆయన రక్షకుడు, మన ఆత్మలకును ఆయన రక్షకుడైనటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రక్షకుడు మీ కొరకు ఉదయించి ఉన్నాడు. ఆయన మనలను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉదయించినారు, ఈ లోకంలో జన్మించినారు. చీకట్లో కూర్చున్న మనకు, మరణ ఛాయలో ఉన్నటువంటి మనకు గొప్ప వెలుగును ఆయన వెలుగులోనికి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉదయించినారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి వెలుగు ఉండేది, అది ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచుండేది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కూడా కలగలేదు. నిజమైనటువంటి వెలుగు ఆయనే. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు గొప్ప వెలుగును చూసి ఉన్నారు ప్రజలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలో ఉదయించాడు. కాబట్టి మనము ఎందుకు సంతోషించాలి అంటే, పిండి వంటలు చేసుకున్నందుకు కాదు, కొత్త బట్టలు వేసుకున్నందుకు కాదు, మన ఇండ్లు శుభ్రంగా చేసుకున్నాం, వాళ్ళకంటే మేము గొప్పగా చేసుకున్నాం అనే దానికి కాదు. దేని కొరకు సంతోషించాలి అంటే, రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు, నన్ను రక్షించడానికి ఆయన తండ్రితో తెగిపోయినటువంటి సహవాసంలోనికి మరలా నన్ను నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ఆయన జన్మించున్నాడని నీవు సంతోషించాలి. నేను సంతోషిస్తూ ఆనందించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు మనకొక్కరికేనా? కాదు, ప్రజలందరికీ ఆయన రక్షకుడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకు వీళ్ళకి ఇంకా మాకు కాదు, మనుష్యులందరికీ ఆయన రక్షకుడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుష్యులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసకులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. చాలు. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకును రక్షకుడై ఉన్నాడు. మనుషులందరూ, మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయనే రక్షకుడు, ఆయనే
నిజమైనటువంటి వెలుగు, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. కాబట్టి ఆయనే నిజమైనటువంటి వెలుగు, ఆయనే మనుషులందరికీ రక్షకుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తాను చిన్నగా, నాకు కూడా ఎక్కువ రాదు వాక్యం చెప్పేది, రెండు మాటలు చెప్పి ముగిస్తాను. చివరిగా ఒక వచనాన్ని చెప్పి ముగిస్తాను. నేను పాస్టర్ హల్లెలూయా. ఆది కాండము 1వ అధ్యాయము 30 వచనం. 29వ వచనం చదవము. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలమును, ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగు. మనుషులకు దేవుడు ఏమి ఇచ్చాడంటే చెట్లను, విత్తనములు ఇచ్చేటటువంటి మొక్కలను మనకు దేవుడు ఆహారంగా ఇచ్చినాడు. మనుషులకు దేవుడు ఏమి ఇచ్చాడంటే చెట్ల యొక్క ఫలాలు తినాలి, తర్వాత మొక్కల యొక్క విత్తనాలు అంటే గోధుమలు, బియ్యం, ఇట్లా విత్తనాల నుండి వచ్చినటువంటి ఆహారాన్ని మనం తినేటటువంటి వారు. అయితే పక్షులకు ఏమిచ్చాడు ఆహారం? భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికాడు. దేవుడు మనకు పండ్లు తినాలని చెప్పాడు, పండ్లునిచ్చాడు. అయితే సమస్తమైనటువంటి జంతువులకు పచ్చని చెట్లన్నీ వాటికి ఆహారం అవ్వదు. జంతువులు ఏమి తినాలి? దేవుడు పచ్చని చెట్లను, గడ్డిని తినమని చెప్పాడు. అప్పుడు అవి గడ్డి తినేటటువంటి. సింహం ఏం తింటుంది అమ్మ? సింహం ఏం తింటుంది? ఇప్పుడు మాంసం తింటుంది కదా. అయితే అది గడ్డి తినేది. సింహం గడ్డి తినేది, పులి గడ్డి తినేది. ఈ మాంసాహారంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా దేవుడు ఏమన్నాడు అక్కడ? భూమి మీద నుండి జంతువులన్నింటికి, ప్రతి జంతువుకు పచ్చని మొక్కనే ఆహారం, మాంసం అవి తినేవి కాదు. ఎప్పుడైతే మనుష్యుడు తప్పిపోయాడో, ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, ఎప్పుడైతే మూర్ఖంగా తయారు కాబడ్డాడో, ఆ మూర్ఖపు స్వభావం వలన మనుష్యులు, జంతువులు కూడా త్రోవ తప్పిపోయాయి. దేవుడు దేన్ని ఆశించాడంటే జంతువులన్నీ కూడా పచ్చని మొక్కలు తినాలి, మనుషులు పండ్లు, విత్తనాలు తినాలని ఆశించాడు. అయితే మరలా యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు సింహం కూడా గడ్డి మేయును అని పాట పాడతామా? సింహం కూడా గడ్డి మేయును, పశుపాపలు వాటితో కూడా కలిసి ఆడుకుంటాయి. ఎందుకంటే అవి మాంసము తినవు. దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. మనము చేసినటువంటి పాపము ద్వారా, మనము చేసినటువంటి అతిక్రమం ద్వారా మనుషులు అటు విధముగా తయారు అవుతా ఉన్నారు. చివరిగా ఒక వచనాన్ని, 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి త్రియేక దేవుడు ఆయనే. ఆయన ఒక్కడే దేవుడు. మనుషులను దేవుడికి మధ్యగా సంబంధమును ఏర్పరచుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో జన్మించున్నారు. కనుక అట్టి దేవుడు మనకు కలిగి ఉండుట మనకెంతో సంతోషం. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. వాక్యమును బోధించిన దేవుని సేవకులకు తెలియజేస్తున్నాను. దేవుడు